హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. నిరుద్యోగం ప్రస్తుత కాలంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందండి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత నిరుద్యోగం ఉన్నది, ఎంత తక్కువ చదువుకుంటే అంత ఎంప్లాయ్మెంట్ ఉన్నది. పూర్వకాలంలో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఉద్యోగాలు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు చిన్న ఉద్యోగాలకు చేయలేరు, పెద్ద ఉద్యోగాలు రావు, కష్టపడుతున్నారు. చాలా కారణాలు ఉంటాయండి. ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? పెరుగుతున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. అందుకే మనమే ఎంప్లాయ్మెంట్ సృష్టించుకోవాలి. అయితే ఈవేళ నుంచి నేను మీకు ఎంప్లాయ్మెంట్ ఎలా సృష్టించుకోవాలి, ఉద్యోగాలు ఎలా సృష్టించాలి అన్నది మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి. నా ఈ చిట్కాలు పాటించి కొంతమందైనా, చాలామంది అనుకుంటూ ఉంటారు ఉద్యోగం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. చేతులు డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం లేదు అని. అయితే ఒక పని చేయండి, మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా మీ దగ్గర 1000 రూపాయలు అంటే 1000 రూపాయలతో స్టార్ట్ చేయండి, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. సపోజ్ మీ దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నదనుకోండి, దాంతో ఒక చిన్న షాప్ లాంటిది ఏర్పాటు చేయండి. ఎందుకంటే రోడ్ల మీద తిరిగి అమ్మలేరు, నేను అవన్నీ పడవచ్చాను. రోడ్ల మీద తిరిగి అమ్మడం, ఇంటింటికి వెళ్ళి అడగడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనులు. మీ దగ్గర ఉన్న 5,000 పట్టుకొని వెళ్ళి ఒక 1000కో 1,500కో చిన్న షాప్ తీసుకుని 3,500కి చిన్న ఐటమ్స్ ఏవో తీసుకోండి. అంటే ఒక పాన్ షాప్ పెట్టుకునే ఐటమ్స్ లాంటివి, లేదంటే ప్లాస్టిక్ సంబంధించినవి ఏవో తీసుకోండి. తీసుకొని దాంతో వ్యాపారం చేయండి. కొంచెం కొంచెంగా డెవలప్ అవుతారు. డెవలప్ అయ్యి అభివృద్ధిలోకి వస్తారు. ఓ పక్కన మీకు టైంపాస్ అవుతుంది, డబ్బులు వస్తాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది, మీకే వేరే వేరే ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. లేదు మేము షాప్ పెట్టలేమంటే మా దగ్గర 5,000 ఉన్నది, లేదంటే మా దగ్గర 2,000 ఉన్నది, లేదంటే మా దగ్గర 1,000 రూపాయలే ఉన్నది అనుకోండి. 1,000 రూపాయలతోటి కూడా షాప్ చేయొచ్చు. 1,000 రూపాయలతోటి ఎలా చేస్తారు తెలుసా? 1,000 రూపాయలతోటి 4 పాల ప్యాకెట్లు కొనుక్కోండి, దాన్ని తోడు వేయండి, ఇంటి ముందు చిన్న బల్ల పెట్టండి, ఇంట్లో దాన్ని ఒక లస్సీలా తయారు చేయండి. మనకి కూలింగ్ బాక్సులు దొరుకుతూ ఉంటాయి, 200కి 150కి 300కి దొరుకుతూ ఉంటాయి, వైట్ కలర్. ఆ బాక్స్ తెచ్చుకోండి. ఐస్ అమ్ముతూ ఉంటారు, ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. ఆ ఐస్ అందులో పెట్టండి, ఈ కూలింగ్ పెరుగుని అందులో పెట్టండి. ఎవరైనా వచ్చి లస్సీ కావాలన్నప్పుడు అది తీసుకుని వెళ్ళి తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఇది మీకు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదండి. మళ్ళీ 4 ప్యాకెట్లు పాలు అయిపోగా ఇంకో 4 ప్యాకెట్లు తెచ్చుకుంటారు. ఇలా ఎండాకాలంలో లస్సీ వ్యాపారం చేయొచ్చు. అదే శీతాకాలంలో అయితే మొక్కజొన్న పుత్తులు కాల్చి అమ్ముకోవచ్చు. ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయండి. ఈ వేళకి ఇది చాలు ఇంట్రడక్షన్ మాత్రం. రేపు మరొక వ్యాపారంతో కలుద్దాం. నమస్కారం.